ఓం మహాగణాధిపతియే నమః. అయ్యా, ఈ సంవత్సరం దగ్గర నుంచి 2026 మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు, అనేక రకాల షష్టగ్రహ కూటాలే కాదు, రాహుకేతులే కాదు, ఈ గురు మిథున రాశిలో గురువే కాదు, అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు, హెలికాప్టర్ యాక్సిడెంట్లు, ఈ ట్రైన్ యాక్సిడెంట్లు, రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు, రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి, సముద్రాలు పొంగడం, గోదావరిలో పొంగడం, సునామీలు ఉన్నాయి, రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి 30 నుంచి వచ్చే 26 మార్చి వరకు దేశకాల పరిస్థితులు పరమ చండాలంగా ఉన్నాయి. ఇకపోతే రాశి ఫలాల దగ్గరకు వస్తులోకి ఎలాగంటే ధనుస్సు రాశి వారికి కూడా చక్కగా ఉంది. మార్చి 30 నుంచి అష్టమ శని ఉన్నప్పటికీ శని 2.5 సంవత్సరాల శని జరుగుతున్నప్పటికీ ఎలాగుంటుందయ్యా అంటే ధనుస్సు రాశికి కూడా మిశ్రమ ఫలితాలే. ఎందుకని ధనుసు రాశి టాప్ అని చెప్పడానికి లేదు. ఈ మధ్య ఏళ్ళనాడు శని వెళ్ళిపోయింది, మళ్ళీ అర్ధాష్టమ శని అనేది వచ్చింది. ఈ శని 2.5 సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు పెడుతుంది. ఫైనాన్షియల్గా అనారోగ్యం ఇబ్బందులు ఉంటాయి. మీరు అతి జాగ్రత్తలు. అలా అని చెప్పి పూర్తిగా బాగోలేదనడానికి లేదు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎంతసేపు దక్షిణామూర్తిని ఆరాధించడం, దక్షిణామూర్తికి ప్రతి గురువారం దక్షిణామూర్తి దేవాలయం హైదరాబాద్లో ఎక్కడుందయ్యా అంటే పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ వెళ్ళే క్రాస్ రోడ్లో నడిబొడ్డున మేధా దక్షిణామూర్తి గుడి ఉంది. ప్రతి గురువారం ఆ దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం, అక్కడ శనగలు మాల ఆ దక్షిణామూర్తికి సమర్పించి ప్రక్షణం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అభిషేకం చేస్తుంటారు. ప్రతి గురువారం బ్రహ్మాండంగా అభిషేకాలు చేస్తారు ఆ గుడిలో. మేధా దక్షిణామూర్తి గుడి పంజాగుట్ట దగ్గర శ్రీనగర్ కాలనీ జంక్షన్ నడి రోడ్డు మీద ఉంటుంది ఈ తల్లి. అందులోనే దుర్గాదేవి, అందులోనే శివుడు, అందులోనే ఈ ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇంతమంది ఉంటారు. కానీ మేధా దక్షిణామూర్తి ప్రతి గురువారం. అలాగే అది వెళ్ళలేని వాళ్ళు గురు దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం వలన ప్రతి గురువారం శనగలు పొగిల్చిన శనగలు ఇన్ని పట్టుకెళ్ళి గుళ్ళో ప్రతి వాళ్ళకి ప్రసాదం కింద పెట్టి అందరికీ ఎవరున్నా సరే ఎంతమంది ఉన్నా ఆ శనగల ప్రసాదం ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం గ్రహబాధలు తగ్గుతాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. అతి జాగ్రత్తలు పాటించండి. మీరు కూడా ఎంతసేపు దక్షిణామూర్తిని దత్తాత్రేయుడిని కొలవండి. హాయిగా మీ ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చెయ్యండి. శనగలు దానాలు ఇస్తూ ఉండండి మధ్యలో ప్రతి గురువారం. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుందని. మీరు ధనుస్సు రాశి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే చిటికిన వేలకి క్యాట్స్ ఐ, పిల్లి కన్నురాయి, అలాగే చూపుడుకి పుష్యరాగం ఎల్లో సఫైర్ గురువారం నాడు ధరించడం వల్ల వాళ్ళకు కూడా ఆయురారోగ్యాలు బాగుంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త పాటించండి, దైవారాధన చేయండి. ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు, యాక్సిడెంట్లు, ప్రతిదీ నీటి గండాలు, యాత్రలకు వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగి రాకపోవడం, ఎక్కడ చూసినా వరదలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే రాహుకేతుల దోషం పడింది, షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు, రేప్ కేసులు, వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం, 3 నాళ్ళు ముచ్చటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు. ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి. ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి. దుర్గమ్మ వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం, నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం, ముత్తైదువులు ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో ముత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం, ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను. ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో. ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు. పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏ స్టేట్లో చూడండి, ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమనే ప్రజా పరిపాలన చేయట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ మంచి చెట్లకు అనుకోవడం కానీ, ఇళ్ళంపటి వెళ్ళి ఎలా ఉంది, కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్రజలు, ఏ విధంగా ఉన్నారు, ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు, లేని వాళ్ళకి ఇల్లు, లేకపోతే ఏదో విధంగా
వాళ్ళకి రకరకాల సహాయాలు చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా. ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన, తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు. ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల, కొన్ని స్టేట్లలో. కొంతమంది ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది, వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు. వారు తగింది అవుతే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహబాధలు ఉండవు. అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి, వారు అతి జాగ్రత్త పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి, వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు, అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు. సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, హీరోయిన్స్కి అతి కష్టాలు. ఇంక హీరోయిన్స్ ఉన్నారు, అతి కష్టాలు భరించాలి. వీళ్ళకు కూడా దినదినగండ 100 ఏళ్ళ ఇష్యూ. సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి. హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి, హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా జైలుకి వెళ్ళాడు. ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం, జైలు పాలు అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి. కిడ్నాపింగ్లు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, ఇలాగే దొంగతనాల కేసులు ఉంటాయి, వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి. ఆడవాళ్ళు 80% జైలుకి వెళ్ళేది కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి. 3 రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం, వివాహాలు 3 ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం, లేకపోతే ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త, ప్రియుడు, ఇంకొకడు, ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి అనేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా, మీకోసం మీ మంచి కోరి చెప్తున్నాను. అర్థం చేసుకుని మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నన్ను తిట్టుకోకండి, మీ మంచి కోరి చెప్తున్నాను. కష్టాలు కోరి తెచ్చుకోకండి. మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి. మాకు అక్క చెల్లెలతో సమానం, తల్లులతో సమానం అని విన్నవించుకుంటున్నా.